ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదేనండి. అంటే ఎలా ఉంటుంది అని అంటే, మనిషి పక్కనే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత డప్పు కొడతా ఉంటారు. పలానోడది వెలానోడిది అని చెప్పేసి ఉన్నప్పుడేమో విలువ లేకుండా చేసి మాట్లాడతారు, లేదంటే కనీసం గ్రాటిట్యూడ్ కూడా చూపించరు. ఎలా అండి అంటే ఈ క్యారెక్టర్ని ఏ విధంగా తీసుకోవాలి? అండ్ ప్రతి ఒక్కరికి వాల్యూ చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. కానీ యాజ్ అ పర్సన్ లేదా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆ మినిమం రెస్పెక్ట్ అన్న మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం ఏం చెప్తారు? చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అండి ఇది. అవునండి. ఈ క్వశ్చన్ మన లోపల ఎన్నో స్ట్రింగ్స్ని కదిలించగలదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాలీవుడ్లో ఒక దిగ్గజం, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన సాధించినవి చాలా తక్కువ మంది సాధించారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన అన్నారు, నా కెరియర్ మొదలుపెట్టినప్పుడు ఇంకా బాలీవుడ్లో అప్పుడే మొదలవుతోంది, ఏవో 2-3 గదుల ఇల్లు ఉండేది, చిన్న ఇల్లు. ఆ 2-3 గదుల ఇళ్ళలోనే, ఆ 2-3 గదుల్లోనే ఒక గదిలో నేను ఉండేవాడిని, ఒక గదిలో మా అమ్మ ఉండేది. మా అమ్మకి జ్వరం వచ్చినా, జలుబు చేసినా, దగ్గొచ్చినా నాకు ఎమ్మటే తెలిసేది. తర్వాత స్లోగా కొన్ని సంవత్సరాల్లో నా ఫిల్మ్స్ హిట్ అవ్వటం మొదలైనాయి. బాలీవుడ్లో ఆయన ఒక రేంజ్కి వెళ్ళారండి. ఈ 3 గదుల ఇల్లు పెద్ద బంగ్లా అయింది. ఆయన అన్నారు, 3 గదులు ఉన్నప్పుడు మా అమ్మకు జ్వరం వస్తే నాకు తెలిసేది, కానీ నేను ఎప్పుడైతే సక్సెస్ అయ్యి పెద్ద బంగ్లా అయిందో మా అమ్మ చనిపోయింది కూడా నాకు తెలియదు. నా ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా మీ అమ్మగారు ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ సఫర్ అవుతూ ఇవాళ పొద్దున్న చనిపోయారు అని చెప్పేంత వరకు అతనికి తెలీదు. వాట్ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనే కదా. చాలా. నేను ఆయన గారిని నిందిస్తూ అవమానిస్తూ నేను మాట్లాడట్లేదండి. ఆయన గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఇది చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు అడిగిన దానికి ఆన్సర్గా నేను ఇది చెప్తున్నా, ఎందుకు ఇలా అవుతున్నావు, ఉన్నప్పుడు వాల్యూ ఎందుకు తెలియట్లే. ఆయన అన్నారు, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నాకు సక్సెస్ అంటే ఏంటో అర్థమైంది. ఉన్నప్పుడు వాల్యూ తెలియకపోవటానికి కారణం, ఇంట్లో వాళ్ళ గురించి ఎక్స్పెషల్లీ తెలియకపోవటానికి గల కారణం, సక్సెస్ని ఓన్లీ వన్ డైమెన్షన్లోనే డిఫైన్ చేశారండి. డబ్బు సంపాదించడం తప్పు అని నేను అనట్లేదండి. సక్సెస్ డెఫినెట్గా కావాల్సిందే. మనం అనుకున్న డ్రీమ్ మనం అచీవ్ చేయాల్సిందే, చాలా పెద్ద పెద్ద లెవెల్స్కి వెళ్ళాల్సిందే, నో డౌట్. నేను దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, నో డౌట్ కావాల్సిందే. నేననేది ఏంటంటే, సక్సెస్ అనే పదానికి ఈ వ్యక్తి, ఈ బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఈ మాట అన్నారండి. ఆయన ఏమనుకున్నారంటే, సక్సెస్ అంటే ఓన్లీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలనుకున్నా ఏదైనా సరే రావటమే, మిగతావన్నీ మర్చిపో. ఆయన అన్నది ఏంటంటే, నా యాటిట్యూడ్ అలా ఉండేది. ఎప్పుడైతే మా అమ్మగారు చనిపోయిన విషయం కూడా నాకు తెలియలేదో ఆ రోజు నాకు అర్థమైంది, సక్సెస్ అంటే ఓన్లీ వన్ డైమెన్షన్ కాదు. అవును. యూజువల్గా చాలామంది మైండ్లో సక్సెస్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, అట్లీస్ట్ మన కంట్రీలో దీనికి డెఫినేషన్ ఏంటయ్యా అంటే డబ్బు సంపాదించటమే. అనుకున్న పని సాధించడం కూడా కాదు, డబ్బు సంపాదించడమే సక్సెస్. నేను తప్పనట్లా, కానీ అదొక్కటే అయిపోయింది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయిన తర్వాత విలువ తెలిసినా చేసేదేం లేదు. ఫోటో ముందు కూర్చొని ఏడవటమో, లేకపోతే గ్రేవీ ఆర్డర్కి పోయి ఒక బొకే ఇవ్వటమో తప్ప ఏం చేయలేం. చాలామందికి ఇన్బ్యాలెన్స్ అవుతోంది లైఫ్ అనేది తెలియదండి. ఆ అవేర్నెస్ కూడా లేదు. నేను వాళ్ళని తప్పుపట్టట్లా, దే ఆర్ నాట్ అవేర్. మీరు చెప్తుంటే అంటే బాలీవుడ్ స్టోరీ అని చెప్తుంటే నాకు ఒక పర్సన్ గుర్తొస్తున్నారు, చెప్పొచ్చో లేదో బట్ అందరికీ తెలిసిందే కాబట్టి, జాకీ ష్రాఫ్ గారు. కరెక్ట్. ఆయన గారు స్వయంగా చెప్పారండి. సునీల్ శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో ఇట్లనే లైఫ్ అంటే ఏంటి దీని గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ సునీల్ శెట్టి గారు ఇస్తుంటే, సునీల్ శెట్టి గారు జాకీ ష్రాఫ్ గారు ఆయనకి చెప్పిన ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. జాకీ ష్రాఫ్ గారు చాలామందికి చెప్పారు ఇది, నేను చేసిన తప్పు ఇంకొకళ్ళు చేయకూడదు, సక్సెస్ అంటే వన్ డైమెన్షన్ కాదు. ఫస్ట్ ఆ అవేర్నెస్ ఉండాలండి.
ఫస్ట్ అయితే ఐ బిలీవ్ ఇన్ రిజల్ట్స్ అండి. ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ప్రాపర్ టూల్స్, నాట్ సజెషన్స్. ఫ్రీ అడ్వైజ్ ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చోలే. ఐ సిట్ హియర్ టు గివ్ యూ ప్రాపర్ టూల్స్. నా అవేర్నెస్ క్రియేట్, అసలు నా లైఫ్ ఎట్టుపోతుంది అని ఫస్ట్ అవేర్నెస్ ఉంటే తర్వాత ఎక్కడ తప్పిపోతుందో కరెక్ట్ చేసుకోవచ్చు. అవును, చాలామందికి అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఇవాళ ఒక టూల్ ఇస్తాను, రైట్? ఆ టూల్ పేరు ఏంటంటే వీల్ ఆఫ్ లైఫ్. వీల్ ఆఫ్ లైఫ్. వీల్ ఆఫ్ లైఫ్ ఈ కాన్సెప్ట్కి పెట్టిన పేరు. ఇది ఒక వీల్ అండి. ఓకే, దీంట్లో ఒక్కొక్క స్పోక్ మన లైఫ్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ థింగ్. టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, ఇది కెరియర్ అనుకుందాం. ఓకే, ఇది కెరియర్, ఇది హెల్త్, ఏమండి, ఇది ఫ్యామిలీని కొంచెం డివైడ్ చేస్తే బాగుంటుంది. నా వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్, పార్ట్నర్స్. బిజినెస్లో ఉంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్స్, ఇంకొకటి రిలేషన్ విత్ మై సెల్ఫ్. ఇట్లా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఒకటి తీసుకొని, రైట్, ఇక్కడ 0, ఇక్కడ 10. ఫస్ట్ మీరు రాసుకోండి ఏంటేంటి మీ లైఫ్లో మీ దృష్టిలో ఇంపార్టెంట్. లెట్స్ సే ఇందాక నేను అన్నట్టు హెల్త్ ఒకటి, కెరియర్ ఒకటి, పార్ట్నర్ ఒకటి, రైట్? ఇట్లా ఒక్కొక్కటి రాసుకుంటాం. లాస్ట్ 1 month మీరు యావరేజ్ తీసుకోండి. లాస్ట్ 1 month. లాస్ట్ 3 months తీసుకుంటే ఇంకా మంచిది, నో ప్రాబ్లం. 0 to 10 మీరు తీసుకున్న విషయాల్లో ఎంత క్వాలిటీ టైం మీరు స్పెండ్ చేస్తున్నారు? క్వాలిటీ టైం అండి. నేను నా వైఫ్తో గంట స్పెండ్ చేస్తున్నా, నా పేరెంట్స్తో గంట స్పెండ్ చేస్తున్నా, కొట్టుకుంటున్నా, అది క్వాలిటీ కాదు. క్వాలిటీ టైం యు ఆర్ గెటింగ్ ఇట్. 0 to 10 మీకు మీరు నంబర్స్ ఇచ్చుకోండి లాస్ట్ 3 months యావరేజ్లో. లెట్స్ సే మీరు అన్నీ కలిపితే యూజువల్గా ఏదో ఒక్కదానికి నేను కలిపి చూపిస్తా. యూజువల్గా అండి 90+% ఆఫ్ ద పీపుల్ ఒకదాని వైపు ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, కెరీర్. అది సరే, ఇక్కడ నేను కెరియర్ అని రాసా, వెరీ గుడ్. యూజువల్గా కెరియర్ మంచిదే, నేను కాదనట్లేదండి. అయితే దీని పేరు వీల్ ఆఫ్ లైఫ్. వీల్ స్మూత్గా పోవాలి, బండి ముందుకు కదలాలి అంటే వీల్ పెద్దగా ఉండటం ముఖ్యం కాదండి, ముందు రౌండ్గా ఉండాలి. ఇక్కడ వంకర టింకర్లు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఒక్కసారి మిమ్మల్ని మీరు, నేనేదో పెద్ద గొప్పవాడిని కాదండి, నేను ఫస్ట్ చేసినప్పుడు నా పరిస్థితి కూడా ఇదే. యు ఆర్ గెటింగ్ ఇట్. నాది కూడా ఏదో ఒక ఏరియాలో చాలా టైం తక్కువ అయింది. అవును, రైట్. ఒకసారి మీరు కనుక ఇది చేస్తే 0 to 10 points ఇచ్చుకొని వీల్ రౌండ్గా ఉందా లేదా. నా లెట్స్ సే ఇది నాది అనుకుందాం, ఈ వీల్ రౌండ్గా లేదు, ఇది రౌండ్గా ఉండాలంటే నేను ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి? కెరియర్ తగ్గించుకోవాలా? అక్కర్లే, ప్రాబబ్లీ ఇది కొంచెం పెంచుకుంటే రౌండ్ అయిపోతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇది గీసిన తర్వాత సెలెక్ట్ దట్ 1 ఏరియా. ఏ ఏరియా ఇంప్రూవ్ చేసుకుంటే మీ వీల్ రౌండ్ అవుతుంది. నా ఫస్ట్ వీల్ రౌండ్ అయిందా, దాన్ని పెద్దది చేయటం పెద్ద సమస్య కాదు. అవును. రిమెంబర్, సక్సెస్ ఈజ్ నాట్ 1-dimensional. జాకీ ష్రాఫ్ గారు మనకు నేర్పిన అద్భుతమైన లెసన్. సక్సెస్ అంటే ఓన్లీ 1 dimension కాదు. సక్సెస్ మీన్స్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. Number 1, మేకింగ్ మనీ, కెరియర్, రిలేషన్షిప్ విత్ మై ఫ్యామిలీ, రిలేషన్షిప్ విత్ మై ఫ్రెండ్స్, రిలేషన్షిప్ విత్ మై రిలేటివ్స్, రిలేషన్షిప్ విత్ మై సెల్ఫ్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో, దాట్స్ వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు మీ. ఇది గనక చెయ్యటం వచ్చిందా, మీరు ఇందాక అన్నట్టు ఉన్నప్పుడే వాల్యూ తెలుస్తుందండి. ఉన్నప్పుడు వాల్యూ తెలిసిందా, అప్పుడు ఇది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్, బ్యాలెన్సింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నా బ్యాలెన్సింగ్ అంటే ఏదో ఒకవైపు కాదండి. ఏం జరిగినా ఈ వీల్లో ఎవరెవరైతే ఫ్రేమ్లో ఉంటారో వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. క్లాషెస్ వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లా. ఒకసారి ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, కాదనట్లా. కొన్నిసార్లు వాళ్ళు పోయిన తర్వాత కూడా వాల్యూ తెలియదు సార్. అవును, నిజమండి. వాళ్ళు పోయిన తర్వాత కూడా మీరు ఇందాక క్వశ్చన్లో ఒక పదం అన్నారు, గ్రాటిట్యూడ్ లేదు.
నాకు సహాయం చేసిన వాడికి కూడా నేను గ్రాటిట్యూడ్ చూపి లేకుండా ఎందుకున్నాను అయ్యా అంటే ఫోకస్ ఈజ్ ఓన్లీ వన్ డైమెన్షన్. ఇదే లైఫ్ ఓన్లీ సక్సెస్, ఓన్లీ మనీ మేకింగ్, అవును. ఓన్లీ మనీ మేకింగ్. దట్స్ వై దిస్ ఈజ్ ఏకింగ్. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో మై డియర్ ఫ్రెండ్స్, దేర్ విల్ బి అ వైబ్రెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాలెన్స్. డూ వీల్ ఆఫ్ లైఫ్. ఈ వీల్ ఆఫ్ లైఫ్ ఎక్సర్సైజ్ ఒకసారి చేయండి. జాకీ ష్రాఫ్ గారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డెఫినెట్గా. సక్సెస్ ఈజ్ నెవర్ వన్ డైమెన్షనల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ మల్టీ డైమెన్షనల్. అన్ని ఏరియాల్లో ఫుల్ఫిల్ అయితేనే అది సక్సెస్. ఎవరిని తక్కువ చేసి చూడొద్దు, చులకనగా మాట్లాడు. ఎవరిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు, చులకనగా చూడాల్సిన అవసరం అంతకంటే అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.